న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. బీసీ బిడ్డల చదువే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించాం. అందులో 5 రాయలసీమలో 5 ఉత్తరాంధ్రలో ఉన్నాయి. అలాగే 6 బీసీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశాం. శ్రీ సత్యసాయి జిల్లా నసన్నకోట గురుకులం కూడా ఇందులో భాగమే. బీసీ హాస్టళ్లు గురుకులాల్లో నాణ్యమైన విద్యుత్తో పాటు సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, దోమతెరలు ఏర్పాటు చేస్తున్నాం. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం, స్పోర్ట్స్ కిట్లు కూడా అందిస్తున్నాం. కార్పొరేట్ సీట్ల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే ఈరోజు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే మన విద్యా విధానానికి దక్కిన గుర్తింపు. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ గురుకులాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిమాండ్ ఉన్న ప్రతి ప్రాంతంలో బీసీ విద్యకు ఒక కొత్త వెలుగు తీసుకురావడమే మా లక్ష్యం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. స్టేట్లోనే టాప్ 10 ప్రైజులు, టాప్ 10 ఎవరు ర్యాంకులు అంటే నసనకోటే ఉండాలి. అప్పుడే సునీతమ్మకి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. మరి ఇక్కడ ఎవరైతే దాతలు ఉన్నారో, ఎవరైతే వేదిక మీద ఉన్నారో వారందరికీ సంతోషం వస్తుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు మరి నేను తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా తెలియజేసేది ఒకటే, మీరు ఈ సమయంలో ఎక్కడే డీవేట్ కాకూడదు. మీకు నాణ్యతమైన విద్య అందజేస్తున్నాం. క్వాలిఫైడ్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఇంత క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ డే అండ్ నైట్ మిమ్మల్ని వాచ్ చేసుకుంటూ, ఒక పక్క హెల్త్ చెకప్ చేసుకుంటూ, 100 days యాక్షన్ ప్లాన్ తీసుకుంటూ, మరి నాణ్యతమైన చిక్కీలు కావచ్చు, మీకు నాణ్యతమైన భోజనం అందజేస్తూ మీకు ఈరోజు అన్ని వసతులు మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఇంటికి పోయినప్పుడు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, తల్లిదండ్రులను గౌరవించండి, సొసైటీని గౌరవించండి, ఎన్విరాన్మెంట్గా గౌరవించవలసిన బాధ్యత మీకు అందరికీ ఉందని కూడా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంత మంచి బిల్డింగు, మరి సునీతమ్మ గారు తన 3 బిడ్డల్ని ఏ విధంగా అయితే, ఒక బిడ్డని డాక్టర్ చేసింది, ఒక బిడ్డని MBA చేసింది, ఇంకో బిడ్డని BBA చేసి చదివించిందో, ఈ మీరు కూడా తన బిడ్డలతో భావించి ఈరోజు ఇంత మంచి బిల్డింగ్ వచ్చింది. కాబట్టి మీరు కూడా నైతిక బాధ్యత వహించాలి. మీ స్కూల్ ప్రిన్సెస్ని మీరు జాగ్రత్తగా క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ తరానికి మీరు అందజేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జిల్లాలోనే నేనైతే మంత్రి, ఏమ్మా మంత్రి అయితే నువ్వు మొత్తం నీ ఫండ్స్ అన్నీ నువ్వే తీసుకుపోతావా అని అంటూ ఉంటుంది సునీతమ్మ గారు. కానీ ఎప్పుడు తీసుకుపోయి ఉంటుందో అప్పుడు ఆల్రెడీ ఫండ్స్ అన్నీ తీసుకుపోయి NRCS కావచ్చు, HNS కావచ్చు, మరి RMB కావచ్చు, అన్నీ సునీతమ్మక్క మాతో అంటానే ఉంటుంది, అన్నీ తీసుకుపోయి ఉంటుంది. నమస్కారం తల్లి. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, ఈ నియోజకవర్గం ఒక పక్క సాగునీరు, తాగునీరు, ఒక పక్క NRCS, ఒక పక్క RMB పాట్ హోల్స్, దానితో పాటు మరి ఏదైతే పరిటాల రవి గారి కళ నేను ప్రత్యక్షంగా చూశాను. సార్ పేరూరు డ్యాము ప్రమాణ స్వీకారం చేసి ఒక ఫస్ట్ అసెంబ్లీలోనేమో తీసుకొచ్చి, అక్క సార్ నా పేరూరు డ్యాము పనులు మొదలు పెట్టాలి సార్, పేరూరు డ్యామ్ మొదలు పెట్టాలి, నాకు ప్రజలు, నేను వాళ్ళకు రుణపడి ఉన్నాను, వాళ్ళ రుణం తీర్చుకోవాలి సార్ అని అంటే, సునీతమ్మ ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాం, దగ్గరలో పనులు మొదలు పెడతామన్నాం. పనులు మొదలు పెట్టిన ఘనత మరి పరిటాల సునీతమ్మ గారిదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీకు కూడా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నామో తెలుసా? రైజింగ్ రాయలసీమ, భావితరాల భవిష్యత్తు. ఈరోజు మీరు అన్ని పక్క జిల్లాల్లోనో మా జిల్లా నుంచో ఉన్నారు అంటే రైజింగ్ రాయలసీమగా ఈరోజు మన రాయలసీమ అన్ని వర్గాల్లోనూ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సాగునీరు, ఒక పక్క తాగునీరు, ఒక పక్క పరిశ్రమలు. ఈరోజు పరిశ్రమలు రావడం వల్ల మీరు చదువుకొని బయటకు వచ్చే టయానికి మీ ఉద్యోగం మీ ఇంటికాడ, మీ ప్రాంతంలో ఉంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇతర ప్రాంతాలకి, మీరు బెంగళూరుకో బొంబాయికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు చదువుకొని బయటకు వస్తే మీ ప్రాంతంలోనే మీకు పరిశ్రమలు ఉన్నాయి, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మన యువగల అధినేత, మన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు అహర్నిశలు కష్టపడి మన రాష్ట్రానికి, మన రాయలసీమకు కూడా పరిశ్రమలు తెస్తున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. నేను ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నా,
వైసీపీ పార్టీ నాయకులు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అభివృద్ధి చేసేకి చేత కాదు, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి ముందు రోడ్లు వేసుకునే కూడా చేత కాదు. ఈరోజు ఏదో ప్రజల కోసం, మరి బడుగు బడిహీన వర్గాల కోసం అని చెప్పి వాళ్ళ పార్టీ ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్తుంది. మేము క్లారిటీగా చెప్తున్నాం, వైసీపీ పార్టీకి, వైసీపీ పార్టీ నాయకులకు మేము ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం. పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏ డిపార్ట్మెంట్లో అయినా రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అదేవిధంగా రాయలసీమకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగా మరొక్కసారి సునీతక్కకు ప్రత్యేకమైన ధన్యవాదాలక్క. నిజంగా చాలా మంచి ప్రోగ్రాం. ఢిల్లీకి పోయి ఉంటే ఇంత సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ఈరోజు నిజంగా మీ కళ్ళల్లో ఆనందం, అక్క కళ్ళల్లో ఆనందం చూడడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి, మరి సునీతమ్మ అంటే పరిటాల కుటుంబానికి ఎప్పుడు మనం అండదండగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన వారు మీరు మీ తల్లిదండ్రులకు కూడా తెలియజేసి, మరి కూటమి ప్రభుత్వానికి, మరి పరిటాల కుటుంబానికి అండదండగా ఉండాలని కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కిడ్స్ అందరికీ అనే విషయం కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.